స్టేడియంలో యోగా సంఘం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వారితో సినీ నటులు మీనాక్షి చౌదరి, తేజ, సాయిధరం తేజ్ పాల్గొని యోగాసనాలు వేశారు. It gives me immense pleasure to join you this morning at this grand event, the 24-hour countdown to the International Day of Yoga 2025. Being jointly organized by the Ministry of Coal and Mines and the Ministry of Steel under the dynamic leadership of Honorable Union Minister for Coal and Mines, Sri G. Kishan Reddy ji. As we stand together at this historic LB Stadium, we are united in spirit and purpose to celebrate yoga, a timeless gift from India to the world. The theme this year is One World, One Health. Resonates deeply within all of us. It reminds us that personal well-being and planetary health are deeply interlinked. When we nurture our own body and mind, we also contribute to the well-being of our communities and environment around us. ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 21వ తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 అవర్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్తు సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది. ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఇవాళ దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో మాన్యులు ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషులు చెప్తుంటారు కదా, కట్ అండ్ రైజర్ అని, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం. సంతోషం. ఈరోజు ప్రజలందరూ శాంతితో, ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం, యోగం అంటే ఏకాగ్రతను సాధించడం, యోగం అంటే ఆత్మశక్తిని మేలుకొల్పడం, యోగం అంటే సాధన చేయడం, అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాని యోగమనే అంటారు. ఈ సందర్భంగా ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మన అందరి యొక్క ధర్మం. నమస్కారం. చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్. యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అండ్ ఇప్పుడు కూడా చేస్తుంది. సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈజ్ an honor to be able to
give back in a small way on what I truly believe in. And I think I'm very, very excited to see all of you come here, do yoga today. So, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. ఇది మన గొప్ప కళ, మనందరం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో, ఈ మెంటల్ స్ట్రెస్లో, ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్, యోగా. సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం, దీన్ని మనందరం పాటిద్దాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మనందరం ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరం కలిసి యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జై హింద్. అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. దానివల్లే నేను ఇవాళ బతుకున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ నడిపితే. అండ్ ప్రపంచానికి మనం భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ యాగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు, కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్. అండ్ మీరందరూ యోగా చేయాలి, చేస్తారు కదా? చేయరా? బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, యోగా చేయాలి. మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరు అందరూ యోగా చేయండి.